శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి 1 కేజీ బంగారంలో భక్తులు ముందుకు రావటం, ఈ కార్యక్రమానికి మేము సహితం అని చెప్తూ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. బంగారమయమైనటువంటి ఒక శ్రీచక్ర నిర్మాణం చేయడం ద్వారా ఏం జరుగుతుంది గురువుగారు అంటే, ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శ్రీచక్రం ఉండాలి. శ్రీచక్రం యొక్క తీర్థాన్ని ప్రతిరోజు కూడా తీసుకోవాలి. శ్రీచక్ర ఆరాధన ప్రతి వాళ్ళు చేయాలి. దానికంటూ కొన్ని నియమాలు, నిష్టలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఆచరిస్తూ శ్రీచక్రాన్ని పూజ చేసినట్లయితే పరదేవత కృప చేత 32,000 కోట్ల మంది దేవతల అనుగ్రహం చేత ఆ ఇల్లు సస్యశ్యామలంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో బంగారపు శ్రీచక్రాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకోవాలంటే అది సాధ్యమా? ఈ యావత్ ప్రపంచం మొత్తం కూడా, ముఖ్యంగా భారతదేశం యొక్క ఈ ప్రజలందరికీ, అదే మాదిరిగా యావత్ లోకం మొత్తానికి కూడా రక్షణగా జీవకోటికి, మరి కామకోటి వారి యొక్క అనుగ్రహం చేత ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం చేయటం ద్వారా మనం ఈ బంగారపు శ్రీచక్ర నిర్మాణం చేస్తే అందులో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు, అది నిర్మాణమైన తర్వాత ఇక్కడికి వచ్చి తీర్థాన్ని, అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన, స్వర్ణమయమైనటువంటి ఒక స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారి యొక్క దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఆలయాలన్నిటికంటే ముందుగా ఈ శ్రీచక్రాన్ని ఎందుకు నిర్మాణం చేస్తున్నామంటే, మానవ ప్రయత్నంతో కొన్ని మాత్రమే జరుగుతాయి. అర్ధబలము, అంగబలము కొన్ని సమయాలలోనే పనిచేస్తుంది, కానీ దైవబలం ఎల్లవేళలా పనిచేస్తుంది. ఆ దైవబలం మనం సంపాదించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవాన్ని ఆరాధించాలి. అమ్మవారి యొక్క శరణాగతిని, మరి అమ్మవారి యొక్క పాదపద్మములను శరణాగతి పొందాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ బంగారమయమైనటువంటి 1 కేజీ బంగారంలో నిర్మాణం చేస్తున్నటువంటి శ్రీచక్ర యంత్ర నిర్మాణము, దీని ద్వారా తీర్థం తీసుకోవటం ద్వారా కావలసినటువంటి ఒక పుణ్య ఫలితం, విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం మనందరికీ కూడా లభిస్తుంది. ఈ శ్రీచక్రం నిర్మాణం ద్వారా గతంలో ఎన్నో అనుభవాలు, ఎంతోమంది భక్తులకు మరకత శ్రీచక్రము కోటిమోదక యాగంలో యాగం నిర్వహించడానికి కావలసినటువంటి ఒక ధనద్రవ్యాలు ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. అప్పటికప్పుడు శ్రీచక్రాన్ని మనం మరకత స్వరూపంతో ఉండేటువంటి ఒక శ్రీచక్రాన్ని నిర్మాణం చేయటం, తద్వారా దాని యొక్క ప్రభావం చేత, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మరి ఈరోజు స్వర్ణాలయం నిర్మాణానికి సంబంధించి 16 అడుగుల స్వర్ణాకర్షణ రాజశ్యామల అమ్మవారు కొలువు తీరి ఉన్నారు, మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి ఇప్పటికీ అనేక ప్రాంతాల నుండి భక్తులు విరాళాలు అందించడానికి, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇతరత్ర దేశాల నుండి 200 కోట్ల రూపాయల వరకు విరాళాలు అందించడానికి భక్తులు సంసిద్ధమై ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో మరి ఇంకా ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి మరి మూలమంత్ర అనుష్ఠాన క్రమం మొత్తం కూడా, తపోశక్తి మొత్తం కూడా ఆ మరకత శ్రీచక్రంలో ఉండబడేటువంటి దాన్నే కొనసాగించవచ్చు కదా గురువుగారంటే, మరకతమయమైనటువంటి ఒక శ్రీచక్ర స్వరూపము నా తదనంతరము లేదా కొంతకాలం తర్వాత ఏదైనా పొరపాటు జీవితంలో ఎక్కడైనా సరే, ఇది నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం, ఆ శాశ్వతమైనటువంటి ఒక తపోశక్తిని, ఆలయం నిర్మాణానికి కావలసినటువంటి ఒక ఆ బలం, ధన సంపద ఇవంతా కూడా రావడానికి మరి దాంట్లో ఎప్పుడైతే నిక్షిప్తం చేస్తున్నామో ఆ చేసేటువంటి ఒక ఆ తపోశక్తి మరకతంలో నిర్మాణం చేసేటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో రత్నంతో తయారు చేయబడి ఉంది. అదేమైనా పొరపాటున భిన్నమైన రేపొద్దున దాన్ని జాగ్రత్త పరచకపోయినా ఆ రత్నంలో నిక్షిప్తం చేసిన తపోశక్తి నిర్వీర్యం అవుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి బంగారపు శ్రీచక్రం నిత్యార్చన చేసేటువంటి యొక్క పుణ్య ఫలితం రావాలి అంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయ, ఇక్కడ రాసిపెట్టి ఉండాలి బంగారపు శ్రీచక్రానికి నేను ఇది ఇవ్వాలి అని. అది లోకం మొత్తానికి రేపొద్దున తరతరాల పాటు ఆ బంగారపు శ్రీచక్రానికి పూజ చేసేటువంటి ఒక పుణ్య ఫలితం చేత ఆ ఇంట అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు,
ఇవన్నీ కూడా ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి వాళ్ళు కూడా అద్భుతంగా వాళ్ళ జీవితాలలో అదృష్టాన్ని పొందటానికి మహా యజ్ఞ యాగాదులు, అనేక గోదానాలు, భూదానాలు ఇవన్నీ చేస్తే వచ్చేటువంటి ఒక పుణ్య ఫలితం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ బంగారపు శ్రీచక్రానికి నిర్మాణానికి 1 గ్రాము అయిన ఇచ్చినా కూడా అది అనంతమైనటువంటి ఒక పుణ్య ఫలితాలను ఇస్తుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ మహోత్తరమైన సంకల్పంలో భాగస్వాములై జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ సంకల్పం పూర్తవుతుందని నిన్ననే నాకు అమ్మవారు నాకు తెలియచేసింది. ఈ కార్యక్రమంలో రేపు ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 21,116 రూపాయలు చెల్లించినటువంటి ఒక భక్తుల పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు 5 సంవత్సరాల పాటు మీ పేరుతో గోతనామార్చన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ఒక భక్తులు మరొకసారి చిన్న విన్నపం ఏమిటంటే, మీ పేరుతో గోతనామార్చన యాగం జరుగుతుంది. ఇది స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం జరుగుతున్నటువంటి ఒక మహోత్తరమైన సంకల్పం. దీంట్లో మీ పేరు గోత్రం నమోదు చేసిన తర్వాత మేము యాగంలో ఉంటాం. మీరు వాట్సాప్ ద్వారా మీ వివరాలన్నిటినీ కూడా తెలియచేయండి. తద్వారా ఎప్పటికప్పుడు మీకు యాగానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా యాగంలో జరిగేటువంటి ఒక విషయాలు తెలియచేస్తూ ఉంటాం. అదే మాదిరిగా మీరు ఈ 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరైతే ఉంటారో అంటూ ముట్టు మీకు ఏదైనా పూజకు సంబంధించిన అవాంతరం వచ్చినట్లయితే మాకు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయాలి. మరలా కార్యక్రమం పునఃపూజ అనేటువంటిది మీకు శుద్ధి జరిగిన తర్వాత మీరు మాకు సమాచారం అందిస్తే పూజ కొనసాగుతుంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం. ఈ జన్మను చరితార్థం చేసుకోవడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం ఈ స్వర్ణాలయ నిర్మాణం. ఎప్పుడో పూర్వీకులు శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో వాళ్ళు నిర్మాణం చేశారు. రామదాసు భక్త రామదాసు వారు స్వామివారి ఆలయానికి ఇలా చేశారు, ప్రహ్లాదుడు ఇలా చేశారు అని ఆ పురాణాల్లో ఉండబడేటువంటి ఒక విషయాలని మనం చదువుకొని సంతోషపడటమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో 90 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా మరి 16 దేవాలయాల నిర్మాణము, ఈ మొత్తం కూడా గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తవడానికి కేవలం దైవబలం, మంత్రబలం, జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాలు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, రాజులు, పెద్దవాళ్ళు ఎవరైనా నిర్మాణం చేశారంటే చాలా వరకు మరి అది ఆశ్చర్యపడవలసిన అవసరంలే. ఒక సామాన్యమైనటువంటి ఒక మరి అమ్మవారి యొక్క పూజ చేసుకొని దేవాలయంలో నిరంతరం యాగాలు చేస్తూ సహస్రాధికముగా 1000 యాగాలు పూర్తి చేసి ఈ మహాసంకల్పంలో ఈరోజు స్వర్ణాలయం దాకా మనం అడుగులు వేయగలిగాము అంటే ఇక్కడ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో, ఎన్ని రోజులు ఎన్నెన్ని కార్యక్రమాలు, ఎంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది తపోశక్తి సంపన్నులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ తపోశక్తి ఫలమే మరి అమ్మవారు ప్రత్యక్ష దర్శనంగా నేనున్నానని అమ్మవారు వచ్చి కూర్చుంది. జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఈ స్వర్ణ శ్రీచక్ర నిర్మాణంలో భాగస్వాములు కావటం అనేటువంటిది ఏదైతే ఉందో నిజంగా మీ లైఫ్ను టర్న్ చేస్తుంది. 1 గ్రామైనా సరే మీరు అమ్మవారి శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన దాంట్లో విరాళము అందించి, అది ధన రూపంలో అయినా సరే స్వయంగా బంగారం అయినప్పటికీ కూడా ఈ యాగం పూర్తయ్యేలోపు చక్కగా అందరూ కూడా ఈ 11 లక్షల మరి పసుపు కొమ్ములతో యాగం నిర్వహణ చేస్తూ ఉన్నాం. ఈ సంకల్పాలన్నీ జరిగేలోపు అమ్మవారి యొక్క స్వర్ణ శ్రీచక్రార్చన నిర్మాణం కోసం మీ అందరి దగ్గర భిక్షాటన చేస్తూ ఉన్నాం. అమ్మ అనుగ్రహం చేత ఈ లోకం మొత్తానికి కావలసినటువంటి యొక్క సకల విధములైనటువంటి యొక్క భోగ భాగ్యములు ప్రతి ఇంటా కూడా మరి కాసుల వర్షం, ధన కనక వస్తు వాహనాలతో, విద్యాబుద్ధులతో అనేక రకాలుగా ధార్మికమైన కోరికలన్నీ తీరటానికి అమ్మ ఆశీస్సులు మనందరికీ ఇవ్వాలని, ఆ సహస్రాధికముగా జరిగిన యాగాల యొక్క పుణ్య ఫలితము స్వర్ణాలయ నిర్మాణం శీఘ్రంగా అవ్వడానికి ఈ యొక్క శ్రీచక్రమే ప్రధానమైనటువంటి యొక్క బిందువుగా మారుతుంది. కనుక అమ్మను ప్రార్థించి అమ్మ కృపకు పాత్రలు అవ్వడానికి మీరందరూ కూడా ఈ శ్రీచక్ర నిర్మాణానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎక్కడెక్కడో క్షేత్రాలకు వెళ్తూ దర్శనానికి 10,000, 20,000 అనేక ప్రాంతాలలో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రాలకు వెళ్తూ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, రోజు ఎంతో. అందులో కొంతైనా సరే ఈ బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి మీరు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని స్వర్ణాలయానికి సంబంధించిన దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా
కోటి మోదక యాగంలో యాగం మొత్తం నిర్వహణ